హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకి గుడ్ న్యూస్. దసరా కానుకగా డిసెంబర్ 9న డిఏర్ విడుదల. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. 7,857 మంది టీచర్ల నియామకాలు మాత్రమే అనుకోవడం సరైనది కాదు. ముఖ్యంగా పేద, అత్యంత పేద వర్గాల విద్యను చేరువ చేయడంలో విద్యాశాఖ సమూల మార్పు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారండి. గత ప్రభుత్వాలు ఈ అంశంపై వెనుకబడిపోవడం వల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాలు మరియు తండాలలో ఉన్న ప్రజలకు విద్య అందుబాటులోకి రాలేదు. ఈ నిర్లక్ష్యంతో ఎన్నో తరాలు నష్టపోయాయని అయితే చెప్పారు. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన కొద్దిపాటి నోటిఫికేషన్లను పెంచి చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగిందని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా విద్యాశాఖపై దృష్టి పెట్టడం ద్వారా విద్యారంగంలో పెట్టుబడి ఖర్చు కాదని, అది భవిష్యత్తు నిర్మాణానికి ఒక ఉపయోగకరమైన పెట్టుబడిగా మారుతుందని మేము నమ్ముతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలను భాగస్వాములుగా మారుస్తూ ఈ నోటిఫికేషన్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. ఈ నియామక ప్రక్రియ పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వరకు 55 రోజులు మాత్రమే తీసుకోవడము, తదుపరి 10 రోజుల్లో నియామకాలు పూర్తి చేయడం ద్వారా ఈ విధంగా 11,000కి పైగా ఉపాధ్యాయులను 65 రోజుల్లోనే నియమించామని చెప్పారు. ఇది మా ప్రభుత్వ నిరుపేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అని అయితే అన్నారు. తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యను పెంపొందించే ప్రయత్నం జరిగింది. మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లోనే 10 నెలల్లోనే 11,062 మంది ఉపాధ్యాయులను నియమించడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు మరియు పేద ప్రజలకు ఉపయోగకరమైన అంశాలను కల్పించడం జరిగిందని గర్వంగా చెప్పవచ్చు అన్నారు. ఈ నియామకాలతో పాటుగా ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఇతర శాఖల్లో కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఉదాహరణకు టెట్ పరీక్షలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా నూతనంగా పునర్వ్యవస్థీకరించి పారదర్శకంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించి వాటి ఫలితాలు త్వరలోనే వెల్లడించబోతున్నామని అన్నారు. మా ప్రణాళిక ప్రకారం మొదటి సంవత్సరం ముగిసేలోపు 60 నుంచి 65 వేల ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేయడానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా ఖాళీలు ఉంటే వాటిని పూర్తిగా భర్తీ చేయడానికి మేము దృష్టి పెట్టి పనిచేస్తున్నామని, ఈ నియామకాల ఫలితంగా పేదల పిల్లలకు విద్యను చేరువ చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు ఆర్థికంగా కూడా వెన్నుపోస్తున్నామన్నారు. ఇది మాత్రమే కాదు, సీఎం చంద్రశేఖర్ రావు గారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి పేద విద్యలకు మంచి విద్యను అందించేందుకు ఎన్నో అవకాశాలు కల్పించారన్నారు. కానీ మౌలిక సదుపాయాలు లేక అవి పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా మారలేదు. అందుకే మా ప్రభుత్వం ఇలాంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కలిగిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రతి నియోజకవర్గంలోనూ 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది అని అన్నారు. ఈ స్కూళ్లకు అన్ని రకాల వసతులు, ప్లే గ్రౌండ్, ల్యాబ్స్, అద్భుతమైన సైనిక ఫుడ్ వంటి సదుపాయాలు అందించడానికి ప్రయత్నం జరుగుతోంది అని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో విద్యారంగం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైనన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేద, నిరుపేద విద్యార్థులకు ఈ కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో సాధించిన పురోగతిని ప్రోత్సహించడం జరుగుతోంది అని తెలియజేశారు.